అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియ్యం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, చాలా మంది ఈ రోజులలో లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ముఖ్యంగా లలిత సహస్రనామం పారాయణం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఒకవేళ ఆ పారాయణం మనం చేస్తుంటే మన జీవితాల్లో ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు అంటారు? రైట్. సాక్షాత్తుగా అమ్మవారి యొక్క ఆరాధన. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాప. ఈ అమ్మవారి నామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది. చాగంటి వారు కానివ్వండి, సామవేద షణ్ముఖ శర్మ గారు లాంటి వారు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థాన్ని వాళ్ళు స్పష్టంగా వివరించారు. అంటే అంతలో లలిత అన్నటువంటి ఒక నామం చదివితేనే సమస్తమైనటువంటి యోగ్యతని, సౌభాగ్య యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి లలితా సహస్రనామ పారాయణం. సామూహికంగా చేసుకోవచ్చు, అలాగే ఒంటరిగా కూడా చేసుకోవచ్చు. మనం అంటే ఎవరో అందరి కోసం, ఏదో ఫ్యాషన్ కోసం చేసేది కాదు, వాళ్ళు వచ్చారు చదివేది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే సామూహికంగా చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా హడావుడిగా చదివేస్తున్నారు, పరిగెడుతున్నారు. అరుణాం కరుణాం తరంగితాక్షి. అది అక్కర్లేదు. నిదానంగా అక్షరదోషం లేకుండా చదవాలి. అక్షరదోషం ఉన్నటువంటి మంత్రం అనేది ఎక్కడ కూడా సఫలమవ్వదు. ఈ విషయాన్ని ఎలాగూ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఎలాగో నిజంగా అలా చేస్తున్న ప్రతి ఆడపిల్లకి, ప్రతి స్త్రీమూర్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీరు బాగా చేస్తున్నారు, కానీ ఆ వైబ్రేషన్స్ ఎందుకు ఉండటం లేదు, మీకు రిజల్ట్ ఎందుకు రావడం లేదు? ఏమోనండి, 41 రోజులు చేశానండి, రోజు 11 సార్లు చేశానండి, నాకు అమ్మవారు ఏమి ఇవ్వలేదు. నో, అది అబద్ధం. అమ్మవారు ఏమీ అబద్ధం. నువ్వు అమ్మవారి సరిగ్గా పిలవలే కదా. సపోజ్ నీ పేరు మహాలక్ష్మి, నేను వచ్చేసి హమక్షిల అంటే అక్షరాలు అవే ఉన్నాయి. హమక్షిల అంటే మహాలక్ష్మిలో మా ఇక్కడ వెనక్కి పోయింది, హా కిందికి పోయింది, లక్ష్మి ఎక్కడ పోయింది, అన్ని పోయినాయి, ఎటో పోయినాయి. ఈ హమక్ష్మిలా అంటే ఏమర్థం అవుతుంది ఆవిడకి? నన్ను పిలవట్లేదని అనుకుంటుంది. అలా మేము పిల్లదండి మంచి స్పష్టంగా చెప్పాము. అలా చెప్తే ఎందుకు నీ ఫలితం ఉండదు? నువ్వు చేసే ప్రక్రియ పర్ఫెక్ట్గా లేదు. నువ్వు హడావుడిగా 11 సార్లు చెప్పాలని తప్పనే తప్ప నువ్వు మధ్యలో మాట్లాడతావు. మళ్ళీ మధ్యలో ఈ దరిద్రం ఉంటుంది ఒకటి, టక్కున వచ్చేసి ఫోన్, హలో నేను ఎప్పుడు ప్రాణం చెప్తాను, తర్వాత మాట్లాడతాను అని దాన్ని వేసేసి మళ్ళీ అక్కడి నుంచి మొదలెడతావు. వాళ్ళు కంటిన్యూ అవ్వాలి కదా. ఈ 3వ శ్లోకం అయిపోయింది, 6వ శ్లోకానికి వెళ్ళిపోతాను. ఒక శ్లోకం లుప్తం అయిపోయిందిగా, నీ రిజల్ట్ ఎందుకు వస్తుంది నీకు? మధ్యలో తీగ తెగిపోయింది, నీకు అమ్మవారికి మధ్యలో బ్రేక్ వచ్చేసింది, కంటిన్యూ ఎక్కడైంది నువ్వు? అయిపోయి ఎప్పుడైతే కట్ అయిపోయింది అయిపోయినట్టే. కాబట్టి ఈ దరిద్రాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన అనవసరమైన ముచ్చట్లతో ఆడపిల్ల 4 పెట్ల గొలుసు వేసుకొచ్చిందా, ఈమెకి మామిడి పిందెల గొలుసు వచ్చిందా, ఇవిడికి ముక్కు పుల్ల కుడివైపు ఉందా ఎడం వైపు ఉందా, ఇవిడికి చెవి లంకణాలు ఏమున్నాయి, ఇవన్నీ మనకెందుకు? అక్కడ నువ్వు చదువుతున్నప్పుడు నీ కళ్ళ ముందర అద్భుతంగా లలితాదేవి కనపడాలి. లలితా అమ్మవారు కనిపించాలి నీకు. అక్కడ ఎలా ఉంటుంది అమ్మవారు? అమ్మవారివి మందార పువ్వు లాంటి కాళ్ళు అమ్మవారివి, ఎర్ర కాళ్ళు అమ్మవారివి. ఆ కాళ్ళ మీద కూడా పారాయణ ఉంటుంది, ఆ పారాయణలో కనపడుతుంది. ఎర్ర పాదం మీద పారాయణ కనపడుతుంది అంటే అంతటి లేలేత ఎరుపుతో ఉన్నటువంటి, అంటే గులాబీ మందార పువ్వు కలిపినటువంటి కలర్ ఎలా ఉంటుందో అటువంటి పాదాలు అమ్మవారివి. లేలేత ఎరుపులో ఉంటుంది, దాన్ని ఏ కలర్ పెట్టినా కనబడుతుంది. అటువంటి పాదాల మీద అమ్మవారికి మెట్టల మీద అవి ఉంటాయి. అవి ఏంటి, చిన్న చిన్న గుంటటివి, ఒక రౌండ్గా ఉంటాయి, మీరు వేసుకుంటారు ముత్యాలు లాంటివి. ఆ మెట్టల మీద కూడా ఉంటాయి అమ్మవారికి. అది కనబడాలి నీకు. అమ్మవారి గోళ్ళు ఎక్కడ కూడా వంకర లేకుండా నిదానంగా స్మూత్గా ఉంటాయి, అది కనబడాలి నీకు. అటువంటి రూపాన్ని కాళ్ళ దగ్గర దర్శించుకోవాలి. అలా నువ్వు వెళ్తూ ఆ కాళ్ళ దగ్గర నుంచి ఆపాదమస్తకం వెళ్ళినప్పుడు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనపడాలి. గుండ్రటి ముఖం, ఎడమ బుగ్గ అమ్మవారికి చుట్ట ఉంటుంది, అటువంటి ముక్కెలు పెట్టుకుంటుంది. 2 వైపుల అమ్మవారికి ముక్కెలు ఉంటుంది, 2 చెవులకి కుందనాలు ఉంటాయి బ్రహ్మాండంగా. అది ఊతున్నప్పుడు ఆ గాలికి ఆ మువ్వల సౌండ్ కూడా వినపడుతుంది మనకి. అటువంటి శబ్దం అంటే నీకు స్పష్టంగా చెప్తున్నారు కదా లలితలో, కానీ దాన్ని మేము పట్టించుకోం. పుష్పాన్ని ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏమన్నా ఢిల్లీకి వెళ్ళాలి అర్జెంట్, ఏమన్నా లేదా యుద్ధం చేయడానికి వెళ్ళాలా మీరు? కాబట్టి ఈ చదవడం అనేది అక్షర దోషం లేకుండా చదివితే ఒకసారి చదివినా మీకు అటువంటి ఫలితం వచ్చే అవకాశం. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు ప్రదోష కాలంలో చేస్తున్నారు, చాలా మంచి విషయం. ప్రదోష కాలంలో గుళ్ళోనో చేయాలా అక్కర్లేదు, నీ దేవాలయం ఇల్లు కదా, నీ దేవాలయంలో కూడా నువ్వు బ్రహ్మాండంగా చేయొచ్చు. కాబట్టి దేవాలయం లాంటి ఇంట్లో కూడా మీరు 10 మందిని కలిపి అక్కడ కూర్చొని ప్రశాంతంగా మీరు పారాయణ చేసుకోండి. ఒక్కసారైనా సరే పారాయణ చేసి అందరికీ ఒకళ్ళొకళ్ళకి కుంకుమ ఇచ్చుకోవడం వల్ల, కాళ్ళ నిండా పసుపు పెట్టుకొని దానికి పారాయణ పెట్టుకోవాలి. మీరు ఎక్కడ మీరు పారాయణ చేస్తున్నా ప్రతి శుక్రవారం పలానా కిరణ్ శర్మ ఇంట్లో పారాయణం, రైట్, అందరూ కాళ్ళ పసుపు పెట్టుకొని, తింటిరా అని అందరి కాళ్ళ పసుపు పెట్టమ్మా, ఈఎంఐ పెట్టాలి, అందరి కాళ్ళ పసుపు పెట్టేసి శుభ్రంగా పారాయణ పెట్టు. పసుపు సున్నంతో కలిపితే పారాయణ అవుతుంది అది. ఆ పారాయణ పెట్టు, శుభ్రంగా పెళ్లి కూతుర్ల మధ్యలో చుక్కలు పెట్టు. వాళ్ళంతే. ఏమిటి దాని అర్థం? సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఉన్నటువంటి మీరు నా ఇంట్లోకి రండి తల్లి అని చెప్పడం. అలా వచ్చి పైకి పెట్టు, గోళ్ళకే పెట్టు, నాకు పట్టు చీర పాడి పైకి అనుకుంటా. ఎందుకు ఈ వేషాలు? కళ్ళ పరు పెట్టుకోండి.
అలా మనం పెట్టుకొని సాక్షాత్తుగా లక్ష్మీ రూపంలో కనకాంబరాలు పెట్టుకొని దమనం పెట్టుకొని ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో చేసేటువంటి ఒక ఉత్సవము ఈ యొక్క పారాయణం అంతా కూడా అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది. ఇవాళ కిరణ్ శర్మ ఇంట్లో, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో, ఇంకొకళ్ళ ఇంట్లో హాయి ఆడవాళ్లే, మగవాళ్ళతో పనేం లేదు. హాయిగా అమ్మవారిని పెట్టుకున్నారా, పట్టం పెట్టుకున్నారా, 2 అక్షంతలు పెట్టి, తులసి దళం పెట్టి, 2 కనకాంబరాలు వేసి, మల్లెపూలు వేసి, నమస్కారం చేసుకొని దీపం వెలిగించి ధూపం ఇచ్చేసి 2 అరటిపళ్ళు పెట్టండి. 10 మంది కావాలి కదా, 10 అరటిపళ్ళు పెట్టండి. సో అమ్మవారికి నమస్కారం చేయండి, ఒక హారతి ఇచ్చేయండి, స్టార్ట్ చేయండి. లోక్ కళ్యాణార్థం మమ కుటుంబ సమస్త శ్రేయోభివృద్ధ్యర్థం అనేటు సంకల్పం చెప్పుకొని పాలన స్టార్ట్ చేయండి. ఏం పర్వాలేదు, అక్కడ మీ గోత్రాలు అవన్నీ అక్కర్లేదు. ఆ దేవుడు తెలుదా నీ గోత్రం ఏంటో. కాబట్టి అమ్మవారి ఖచ్చితంగా నీకు నాకు ఏదైతుంది. అలా ప్రశాంతంగా చదువుకున్న తర్వాత ఆడవాళ్ళకు ఒకళ్ళు తాంబూలం ఇచ్చుకోండి. ఈ అరటిపండునే తాంబూలం పెట్టి ఇచ్చేయండి, అదే ప్రసాదంగా తినేసేయండి. అక్కడే తినండి, మళ్ళీ దానికి బ్యాగ్లో పెట్టుకోవద్దు. అక్కడే శుభ్రంగా తినేసి హాయిగా ఇంటికి వెళ్ళిపోండి. మర్నాడు మళ్ళీ ఒకళ్ళ ఇంట్లో ఉంటుందిగా. ఇలా మనం చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా పొందుకునే అవకాశం. అటువంటి లలితాపారాయణం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనం పొందిన విషయం నాకు నేనే ఇదివరకు టీవీలో చెప్పాను విషయం. నాకు నేను నా ఇంట్లో ఉదాహరణ, అది నా ఇంట్లోనే ఉదాహరణ జరిగింది. అది 2 సంఘటనలు జరిగినాయి నాకు. సో అంటే ఇద్దరు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్తుంటే కొద్ది ఇబ్బంది ఉంది, కానీ బట్ దాని రిపోర్ట్ కూడా చూపించగలుగుతాను. నాకు నోస్లోంచి బ్లీడ్ అయ్యేది, ఎప్పుడు ముక్కులోంచి ఎప్పుడు బ్లడ్ కారేది. ఎందుకు అని చెప్పేసి 2024, 25, 26 3 ఏళ్ళు నాకు చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇబ్బంది పడ్డప్పుడు ఎందుకంటే డాక్టర్కి వెళ్ళాం. జయంత్ రెడ్డి గారి హాస్పిటల్లో ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ గారు కానివ్వండి, కేవీ శర్మ డాక్టర్ గారు కానివ్వండి, యశోద హాస్పిటల్లో డాక్టర్ గారు కార్డియాలజిస్ట్, ఆయనతో కూడా వెళ్ళాను నేను. వెళ్తే అందరూ చూసిన తర్వాత డాక్టర్ యశోద హాస్పిటల్లో డాక్టర్ రావు గారు ఉండి మీకు ఒక ఆపరేషన్ చేయాలండి అన్నారు. ఏం ఆపరేషన్ అంటే మీ ఎడమ చేయి చిటికిన వేలు తీసేయాలన్నారు. ఇదేంటి నాకు ఎడమ చేయి ఇదేం తీసేయాలి సార్, ముక్కు అంటే ముక్కులో వేలు పెట్టుకుంటారు కాబట్టి మీకు అది అవుతుంది. పోనీ దీనికి ఆపరేషన్ లేదు, ఎందుకంటే ఆ సన్న పొర ఉంది, తెగిపోయింది అది. సో మీరు గట్టిగా ముక్కినా దగ్గినా గట్టిగా మీరు చీదినా బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ నాకు 3 to 8 నిమిషాలు వచ్చేది. 3 to 8 minutes అమ్మా, కారుతూనే ఉంటుంది అది, గడ్డలుగా వచ్చేది. రేపు ఏంద్ర బాబు అని చెప్పి నా క్యాన్సర్ ఏమైనా కొంపదీసే భయంతోనే నేను చేయించుకుంటే ఏం లేదండి మీకు ఏం ప్రాబ్లం, అన్ని చెక్కలు చేయించుకున్నాను. అసలు అన్ని రకాల టెస్ట్లు చేయించాను, లాస్ట్కి క్యాన్సర్ టెస్ట్ కూడా చేయించాను నేను భయంతో. ముక్కులో పైప్ వేసి లోపల దాని చూసి వాళ్ళే చేశారు, నేను అల్సర్ కాదని చెప్పి ఏది లేదని చెప్పి అందరు చెప్పారు. ఏమో ఏంది పరిధి అంటే ఒక ట్రీట్మెంట్, ఒక క్రీమ్ ఇచ్చింది ఆవిడ, ఒక డాక్టర్ గారు జయంత్ రెడ్డి హాస్పిటల్లో ఉంటుంది ఆవిడ, పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ వచ్చి ఈ క్రీమ్ పెట్టుకోండి అని చెప్పేసి, స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ దెబ్బ తగిలితే ఆ క్రీమ్ ఇచ్చారు నాకు, అది ముక్కులో పెట్టుకోమని. రెగ్యులర్గా ముక్కులో పెట్టేదాన్ని. తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒక డ్రాప్స్ ఏవి ఇచ్చాడు, మీకు కనుక వేస్తే మాత్రం ఆపరేషన్ చేయాలండి, ఆపరేషన్ మేబీ సక్సెస్ అవ్వకపోవచ్చు, ఇట్ కాస్ట్ ఆఫ్ 60,000 అని చెప్పాడు. సింపుల్ లాజిక్, 70,000 అవుతుందని చెప్పి 60,000 అవుతుందని చెప్పాడు. సరే ఈ టైంలో మా ఆవిడ 2 చేసేది, సంకల్పం చెప్పుకొని అమ్మవారి లలిత పారాయణ చేయదని చెప్పేసి దాదాపుగా 11 రోజులు లేదా 3 రోజులు చేసిందమ్మ. 11 పారాయణ, రోజు 11 పారాయణాలు, డైలీ 11 పారాయణ చేసింది. దాంతోపాటుగా 7 శనివారాల వ్రతం చేసింది. ఈ 3వ వారం వరకు నాకు బ్లడ్ కారేది. ఈవెన్తో నేను షూట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ కారింది నాకు. షూట్లో ఉన్న నేను చెప్తున్నా, నేను బ్లడ్ కారిపోయింది నా షూట్లో. అది కూడా మా దగ్గర వీడియో ఉంది. సో నేను అప్పుడే మెయిల్ పెట్టుకోవాలా, ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే డ్రై అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం డ్రై అని పెట్టా అనుకుంటాం కదా, అనుకోని ముక్కులో ఉన్నట్టు డస్ట్ వల్ల ముక్కులో పక్కలు ఉంటాయి కదా, అది కొట్టుకొని బ్లడ్ అయిపోయింది. అంతటి బ్లీడింగ్ అయినప్పుడు నాకు 3 వారాల దాకా అయింది. 4వ వారం నుంచి తగ్గిపోయింది. మీరు నమ్మరు, 7వ వారం తర్వాత వ్రతం చేసిన తర్వాత నాకు ఎటువంటి రాలేదు. ఆ 11 లాస్ట్ వారం 3 వారాలు చేసినటువంటిది ఎఫెక్ట్ నాకు ఈ రోజు వరకు నాకు బ్లడ్ రాలేదమ్మా. ఈ రోజు వరకు మళ్ళీ నేను అటువంటిది బ్లడ్ రాలేదు. మళ్ళీ మన దరిద్ర అలవాటు ఉంటుందిగా, డస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ చేయి వెళ్ళిపోద్ది ముక్కులోకి. అయినా సరే మనకేమి అట్లా అలాంటి పెట్టుకోవట్లేదు, తగ్గించుకున్నాను నేను పూర్తిగా. అంటే తడి కూడా పెట్టుకొని తుడుచుకుంటున్నాను నేను. అంటే అదొక ప్లెజెంట్. రెండవది, నా భార్యకి తమ్ముడు ఉన్నాడు, వాడికి ఇన్ఫెక్షన్, కాలేజ్ ఇన్ఫెక్షన్ వస్తే నేను చేసుకోను, నేను హాస్పిటల్ కొద్దిగా మూర్ఖంగా నేను హాస్పిటల్ కోపంతో నేను హాస్పిటల్కి ఏం వెళ్ళను అని చెప్పేది అట్లాగే పెట్టుకోడు. గాయం పెద్దగా అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళంటాడు. ఆ రోజు మేము ఇద్దరు వెళ్ళి వచ్చాము. వాడు మూర్ఖంగా మాట చెప్పి ఇంటికి వచ్చేసింది. అమ్మవారు సంకల్పం చేసుకుంది. ఆ రోజే 11 పారాయణాలు చేసిందమ్మా. రాత్రి 12 అయినట్టుంది, నేను పడుకున్నాను. 12కి ఏమో అయిపోయినట్టుంది. అప్పుడు నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటుంది. పొద్దున్న లేచి వరకు అక్క నేను హాస్పిటల్ పోతున్నాను నేను. ఎంత ఆలోచించండి. సరే వాడికి మైండ్లో వాడు చచ్చిపోతాడు భయం వేసిందో, రోగం వస్తాడు భయపడ్డాడో, తర్వాత అది సైంటిఫిక్గా మాడుకుందాం. కానీ తన సంకల్పం అనేది ఆ రోజు రాత్రి 8 వరకు తిట్టుకుంటూ నేను వెళ్ళను, నువ్వు ఇలా మాడితే గట్టిగా మాడితే నేను ఇంకేం చేసుకుంటా అని గట్టిగా మాట్లాడిన వ్యక్తి మర్నాడు పొద్దునేసరికి నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పాడంటే మరి అమ్మవారు లలితాపారాయణ చేసిన వాళ్ళకి ఉందనుకోవాలా లేదనుకోవాలా? నాకైతే నమ్మకం ఉంటుందిగా. ఇక్కడ నా ప్రత్యక్ష ఉదాహరణ జరిగాయి కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అటువంటి ఎంతటి భక్తితో చేస్తుందంటే మావిడ
అంతటి భక్తి ఇస్తుంది. నేను ఇవంతా మధ్యలో వెళ్ళి మాట్లాడుతున్నాను అనుకో, కాఫీ కావాలనుకో, నాకు కాఫీ అంటే అక్షరం మాట్లాడదు, మళ్ళీ అని మన కంటిన్యూ తప్ప మధ్యలో బ్రేక్ తీసుకోదు. అటువంటి పర్ఫెక్ట్గా 11 ప్రాణాలు చేయడం వల్ల ఇలాంటి 2 నాకు జరిగాయి. అదే మధ్య జరిగిన సంఘటన. జస్ట్ మనకి మన టీవీ చేసేసరికి ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతను మనం షూట్ చేసేటప్పుడు మా బహుమతి హాస్పిటల్ సాయంత్రం వెళ్ళాలి మేము పరమాజానికి, అంటే కొంచెం ట్రీట్మెంట్ అవుతుంది ఇప్పుడు. అంటే అది అవుతుంది, నమ్మకం అనేది ఎలా ఉంటుంది చూడండి. ఆ నమ్మకంతోనే అనేది అమ్మవారు మన ఇంటికి వచ్చేసి నీ నమ్మకాన్ని ఎందుకు వృధా చేస్తుంది. సరే బతికిస్తుందా బతికించదా, సరే వాడికి ఏం ప్రమాదం లేదు, ప్రాణహాని లేదు, కానీ అమ్మవారు నీకు మృత్యువుని కూడా జయించగలిగే శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి లలితాపారాయణాన్ని మీరు ప్రదోష కాలంలో ప్రభాత కాలంలో పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ చేసుకోగలిగితే అద్భుతం. ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి లలిత పారాయణ జరిగితే ఆ ఇంటికి యశస్సు ఉంటుంది, లక్ష్మీప్రదం. ముఖ్యంగా ధన నష్టాన్ని నివారిస్తుందమ్మా. సరే ధనలాభం తర్వాత విషయం, అది ఈశ్వరుడే ఇచ్చా వస్తుంది, కానీ వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టినది 100% గ్యారంటీ. వచ్చిన ధనాన్ని ఖర్చు అంటే వేస్ట్ ఖర్చు పెట్టినది, అవసరమే దాన్ని ఖర్చు పెట్టిస్తుంది, అలా నిలబడిపోతుంది నీ ఖర్చు, ఆ డబ్బునే నిలబడిపోతుంది అట్లా. కాబట్టి దానివల్ల ఐశ్వర్యం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, అందులో సందేహం అక్కర్లేదు. ఇంకా అలాంటి ఉపమానాలు చాలా ఉన్నాయి. ఇల్లు కొనే విషయంలో కూడా వచ్చింది. కాబట్టి ఒకసారి ఇలాగనే ఒక ఇల్లు కొనడానికి నా అపార్ట్మెంట్ పైన ఒక ఫ్లాట్ వచ్చింది. కొనడానికి డబ్బులు లేవు, 2-3 లక్షలే ఉన్నాయి తప్ప డబ్బులు ఏం లేవు. ఏంటి పరిస్థితి మరి ఇలా అని చెప్పేసరికి, సరే అమ్మవారిని వేడుకున్న 11 రోజులు నేను పాలన చేస్తాను చెప్పి తను రోజు ఒక నిష్ఠగా 11 రోజులు పాలన చేసేది. యాక్చువల్గా తను మనకి శరణవరాత్రులలో రోజు 11 పాలన చేస్తుంది. ప్రతి నవరాత్రులలో 9-10 రోజులు కూడా 11 పాలన చేస్తుంది. రోజు 11 పాలన చేసి కానీ తినదు ఆవిడ, చేస్తేనే తింటుంది. అంతవరకు టీ నీళ్లు మాత్రమే తాగుతుంది, అండ్ పండు తింటుంది, కానీ ఏది తినదు. అటువంటి మహా పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది మావిడ. అంటే ఎందుకు అంత చెప్తున్నా అంటే రిజల్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అది రిజల్ట్ కోసం ఇక్కడ చూపించగలుగుతా, నా ఇంటి పైన ఫ్లాట్ కొన్నా డేట్తో సహా చూపించగలుగుతా. అది ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. నా డాక్టర్ ట్రీట్మెంట్ నేను చూపించగలుగుతాను, నేను అవన్నీ చూపించగలుగుతా, విత్ విట్నెస్ నా దగ్గర కావాలంటే. అందుకని ధైర్యంగా చెప్తున్నాను నేను. అన్నప్పుడు ఏం చేయాలని చెప్పిన అంత ఒక 3 నెలల ముందు ఏదో అవసరం వచ్చి మా తమ్ముడు వాళ్ళ మామయ్య గారికి ఫోన్ చేసి, మామయ్య నాకు ఒక డబ్బులు కావాలంటే, ఎక్కడ అల్లుడు లేవు, ఇప్పుడు అంతా కష్టంగా ఉంది, లేవు నా దగ్గర, నేను ఫ్రెండ్స్ అడుగుతా అని చెప్పేసి అవసరానికి రాలా. సరే ఇల్లు కొంటున్నాం కదా, సరే ఏదైనా మార్గం ఉంటుందని చెప్పి పారాయణ చేద్దాం ముందైతే అని చెప్పి ఆయన చెప్పాడు. ఇల్లు అమ్మకం ఉందని, అది కొందామని ఆలోచన నాకు. సరే పారాయణ చేస్తుంది, నేను అభిషేకం చేసుకుంటున్నాను, పారాయణ చేస్తుంది. 11 రోజుల తర్వాత ఆయన మాట్లాడి, సరే ఏంటి అగ్రిమెంట్ అని అంటే, జిరాక్స్ కాపీస్ పంపించామంటే, సరే 2 లక్షల రూపాయలు పంపించాను, జిరాక్స్ పంపిస్తాను. సరే పంపించేసా. పారాయణ చేసుకున్నట్టు మా మామయ్య ఫోన్ చేసి సాయంత్రం, మామయ్య ఇట్లా నా పైన ఫ్లాట్ వచ్చింది మామయ్య, ఇల్లు వచ్చింది. తమ్ముడు వాళ్ళ మామగారు, మా మరదల వాళ్ళ నాన్నగారు. సరే అల్లుడు ఎంత కావాలి మామయ్య, ఒక 20 లక్షలు కావాలి మామయ్య. సరే రేపు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు. ఇదే మాట అమ్మ. ఇది అయిపోయిన తర్వాత భాస్కరయ్య గారు అని మనకి కృష్ణ అపార్ట్మెంట్లో అమీర్పేటలో ఉంటారు. వారు కూడా నాకు బాగా పరిచయం, 80 ఏళ్ల వృద్ధుడు, మంచివాడు, కోమట్లు. ఫోన్ చేసి ఇల్లు కొన్న సెంటిమెంట్, భాస్కరయ్య గారి దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను సెంటిమెంట్గా, మా మామయ్య గారి దగ్గర తీసుకుంటాను నేను. మా భాస్కరయ్య గారు నమస్తే, చెప్పండి పంతులు గారు ఏం కావాలి గురు. ఏం లేబా ఇల్లు కొంటుంటే ఎంత కావాలి, ఇల్లు కొంటున్నా అంటే ఎంత కావాలి అంటే, ఒక 15 లక్షలు అవసరం వస్తుంది. సరే ఎల్లుండి పొద్దున తీసుకొచ్చి ఇస్తాడు. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడి మీద ప్రమాణం చెప్తున్నా, ఈ రోజు వరకు ఆయన ఒక సంతకం పెట్టలేమా నేను, అంటే మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే సంతకం పెట్టు కదా, ఒక సంతకం పెట్టలే మా మామయ్య కానీ మా యొక్క భాస్కరయ్య గారు కానీ, ఒక సంతకం పెట్టాను నేను. ఏ నమ్మకంతో ఇస్తారు మనకి? ఈ అమ్మవారి అనుగ్రహం కాదా, ఈ తల్లి మనకి ఇచ్చినటువంటి భిక్ష కాదా? అది మెల్లమెల్లగా చిట్టి తీసుకొని అందరు క్లీన్ చేస్తున్నాను నేను. 1 సంవత్సరం పాటు చిట్టి వేస్తాను, ఏదో పెద్ద చిట్టి వేసేసుకుంటాను. నెలగారు కట్టుకుంటూ 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ కడుతూ రూపాయి, అది కూడా ఇంట్రెస్ట్ ఎంత రూపాయి, అది కూడా వాళ్ళు వద్దులే పంతులు గారు అంటే కూడా తీసేసుకున్నాను. అది తీసుకున్న మరుక్షణమే ఒక 10 నెలల తర్వాత డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎంతటి అమ్మవారి అనుగ్రహం ఉంటే వద్దు మనకి. 40 రోజులలో అవుతాను అనుకున్న పని, మీరు నమ్ముతారు నమ్మరు, 16 రోజులు నేను రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను నేను. అది నా పరిస్థితి. వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు, వాళ్ళు పాప నాయుడు గారు నెల్లూరు నుంచి వచ్చి వాళ్ళు కార్లో కూర్చొని, పెద్ద ముసలోళ్ళు, వాళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్ళు వచ్చి టగటగా మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఇదంతా కూడా నాకు జరిగినటువంటి ప్రత్యక్ష ఉదాహరణ. అందరికీ జరుగుతుందంటే భక్తితో చేయండి. మీరు ఎంత భక్తితో చేయగలిగితే అంత మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. లలితాపారాయణ అంతటి శక్తి ఉంది, ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంది. నువ్వు పలికే ప్రతి అక్షరానికి అద్భుతమైన శక్తి ఉంది. మీకు పని అయి తీరుతుంది. నమ్మకము, అమ్మవారి మీద నిరంతర భక్తి, విశ్వాసంతో చేస్తే తప్పకుండా లలితాపారాయణలో అద్భుతం జరుగుతుంది. ఆ పారాయణ జరిగేటువంటి ప్రతి ప్రాంతం కూడా సుసంపన్నం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, చాలా వరకు ప్రతిరోజు చదవలేకపోవచ్చు కొంతమంది, విశేషంగా ఒక రోజు చదవాలి అంటే ఒక రోజు చెప్పండి గురుగారు. ఏకాదశి అద్భుతమైనటువంటి రోజు, నవమి అద్భుతం, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనది నవమి. అష్టమి కూడా మంచి విశేషమైనటువంటిదే. అష్టమి నవములు కానీ పౌర్ణమి కానీ మీరు తప్పకుండా ఏకాదశి, ఈ 4 రోజులు కనుక చదవగలిగితే అద్భుతమైనటువంటి యోగం ఇస్తుంది. రోజు చదవలేము అనేది అబద్ధం, అది అసాధ్యమైనది అబద్ధం.
సునీతా విలియమ్స్ గారికి అంతరిక్షం వెళ్ళినప్పుడు ఆవిడ చదివినటువంటిది భగవద్గీత అనే విషయాన్ని కొద్దిగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఆవిడ భగవద్గీత చదివాను అని చెప్పింది. ఆవిడ అంతరిక్షంలో చదివానని చెప్పారు. ఇది నాట్ జోకు, అది సీరియస్గా చెప్తున్నాను నేను. ఆ ఇంటర్వ్యూలో ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. ఆవిడ హనుమాన్ చాలీస కూడా పాలన చేశానని చెప్పారు. ఐ రిమైండెడ్, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి ఆవిడకే సాధ్యం కాదు. మీరెంత, మనం ఎంత, మన బతుకెంత ఆలోచించండి. సాధ్యం కాదు రోజు అనేది అబద్ధం, మనల్ని మనం మోసం చేసుకోవడం. అమ్మ కూడా ఉంటుంది, సరే రోజు నీకు వరం ఇవ్వడం సాధ్యం కాదు నాకు, నువ్వు ఎప్పుడు వరం చేస్తే అప్పుడు ఇస్తా అంటే మనం ఏం చేస్తాం? అందుకనే కాబట్టి నిరంతరం నామస్మరణ, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, ప్రతి ఇంట్లో దీపారాధన, ప్రతి ఇంట్లో కూడా ఏదైనా ఒక అనుష్ఠానం జరగడం వల్ల ఆ ఇంటికి యశస్సు బాగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ లలితాపారాయణ చేసేటప్పుడు ఆ ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి. అసలు ఇంట్లో ఏమాత్రం బూజు ఉండకూడదు, ఏమాత్రం పనికిరాని వస్తువులు ఉండకూడదు. మనవాడు పుట్టినప్పుడు మనవాడు బారసాల పనికొస్తే చెప్పి ట్రంక్ పెట్టెలో బట్టలు పెట్టుకోవడం పనికిరాదు. ఏవి కూడా అనవసరమైన వస్తువులు ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ విషయాన్ని గమనించుకోండి. చాలా నీట్గా సుగంధ పరిమళ ద్రవ్యంగా ఆ ఇల్లు ఉండాలి. ఉన్న ఇంట్లో పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు పొందుకుంటారు, సందేహమే అక్కర్లేదు. గురుగారు, మరి ఒక మంచి మంత్రాన్ని కూడా తెలియజేయండి నిత్యం పారాయణం చేసుకోవాలంటే. మంత్రము అనేది ఎప్పుడు కూడా మనం ఉపాసన ద్వారా తీసుకోవాలి తప్ప, మనం ఒకళ్ళు చెప్తే ఇట్లా క్రీం శ్రీం హ్రీం అని చెప్పేసి ఆ చెప్పేటువంటి బీజాక్షరం అంతా నేను చెప్పే అవకాశం లేదు. అలా చెప్పాను. లలితాపారాయణం చెప్తున్నాగా, లలితాపారాయణంలో ఏ శ్లోకమే చదువుకోవచ్చు మీరు. ఉపాసన అనేది లలితాపారాయణం కూడా ఒక గురువుదేవుల దగ్గరకు వచ్చేసి కనీసం ఒక 4 శ్లోకాలని ఉపాసన అంటే ఆయన నుంచి స్వీకరించి అది పారాయణం స్టార్ట్ చేయాలి. సుందరకాండ పారాయణం 4 గురువారి 4 శ్లోకాలు విని అది పారాయణం మనం చేసుకోవాలి తప్ప మన ఇష్టమైనట్టుగా చదువుకునేది కాదు. అలా మనకి ఇష్టమైన బీజాక్షరాలు ఇస్తాను, ఇది చదవండి మీకు బ్రహ్మాండమైనటువంటి యోగం వచ్చేస్తుంది. బీజాక్షరానికి చాలా శక్తి ఉంటుంది. ఒక గురుముఖతగా మనం తీసుకొని దాన్ని పారాయణం చేయాలి. దానికి కులమతాలు ఏం లేదు, ఎవరైనా రావచ్చు. ఒక గురువుని పెట్టుకుని గురువు నాకు ఈ శ్లోకం చెప్పండి అంటే ఆ శ్లోకాలు పాటించుకోవచ్చు. ఆ శ్లోకాన్ని నిరంతరం జపం చేస్తే దానివల్ల వృద్ధి పొందే అవకాశం, మంచి పరిజ్ఞానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు లలిత సహస్రనామం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, లలితార్పణమస్తు.